లక్ష్మీపతి నగర్లో ఉంటున్నటువంటి కలగర శ్రీనివాసరావు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మరి వారి కుటుంబానికి గౌరవ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గారు మరి ఆయన 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎప్పుడు సభ్యత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం జరిగినప్పుడల్లా కూడా సభ్యత్వం తీసుకుని అతను పార్టీకి కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనేటటువంటి వ్యక్తి. అతను మొన్న అమరావతిలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అక్కడ వెలగపూడిలో చిన్న హోటల్ నిర్వహించుకుంటూ అక్కడ అతను అతని కుటుంబ భార్య మిస్సెస్ అయినటువంటి రాధిక గారు కూడా ఇద్దరు కూడా ప్రమాదానికి గురవడం జరిగింది. ఆయన ప్రమాదవశాత్తు అక్కడే సంఘటన జరిగినటువంటి స్థలంలోనే దుర్మరణం జరగడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాదంలో సంబంధించినటువంటి వ్యక్తులకి 5 లక్షల రూపాయలను నారా లోకేష్ గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఆ కుటుంబానికి ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆ చెక్కుని గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో పార్టీ సభ్యత్వం ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనప్పుడు కూడా వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి బీమా సౌకర్యాన్ని ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ప్రారంభించడం జరిగింది. దానివల్లనే ఇవాళ 100 రూపాయలు సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ చనిపోవడం జరిగింది కాబట్టి 5 లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ డివిజన్ కార్పొరేటర్గా ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా స్థానిక కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఆవిడికి రాధికా గారికి 5 లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ యువ నాయకత్వం ఉన్న నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క విషయాన్ని దాని ప్రభావాల్ని ముందుగానే ఆలోచించి ఎలా కాపాడుకోవాలి పార్టీని, ఎలా కాపాడుకోవాలి కార్యకర్తలు ఆలోచన చేసే విధానానికి ఇది ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాను. ఇవాళ సభ్యత్వం 1 కోటి మందికి పైగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అది కూడా వరల్డ్ రికార్డ్. ఒక పార్టీకి ఇంతమంది సభ్యత్వం తీసుకోవడం కూడా వరల్డ్ రికార్డ్. సో ఈ యొక్క కార్యక్రమంలో మరి వారికి జరిగిన సంఘటన నుంచి వారు కోలుకోవాలి మనస్ఫూర్తిగా. సతీమణి 2 పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు కోలుకుని ఆత్మస్థైర్యం తెచ్చుకొని మళ్ళీ జీవనం కొనసాగించేదానికి ఆ 2 పిల్లల్ని వాళ్ళు చూసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ఆవిడని కోరుతున్నాం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో ఉత్తరోత్తర ఆవిడకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా పిల్లల చదువులలో తప్పకుండా మేము అందరం కలిసికట్టుగా అందరం కలిసి వారి చదువులు కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఒక పార్టీ సభ్యత్వం తీసుకుంటే తను ఏ విధంగా గర్వంగా నిలబడతాడో ఆయన అనేకమైన కార్యక్రమాల ద్వారా చూపించారు. భారతదేశంలో వేలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా పార్టీలు. డెమోక్రసీలో చట్టంలో రాయబడింది ప్రతి రాజకీయ పార్టీ మెంబర్షిప్ చేసుకోవాలా. మెంబర్షిప్ ద్వారా ఆ మెంబర్స్ అందరూ కలిపి క్షేత్రం నుంచి ఆదినాయకుడి వరకు ఎన్నుకోబడాలని చెప్పి. బట్ మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి నందమూరి తారక రామారావు చేతుల మీద పుట్టిన ఈ పార్టీ క్రమం తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ తీసుకోవటమే కాకుండా ఎన్నికల విధానం కూడా
క్షేత్రస్థాయి నుంచి ఒక డివిజన్ అధ్యక్షుడి నుంచి బూత్ కన్వీనర్లు వీటన్నిటి కూడా ఎన్నికల ద్వారా తీసుకునే ప్రక్రియ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీని చూసి అనేక విషయాల్లో తెలుసుకోవాల్సిన అవసరం కూడా. ఈ రోజున కనగాల శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి. ఆయన వ్యాపార రీత్యా ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే దురదృష్టకరమైన సంఘటన, ఆయన సతీమణి ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇద్దరికి యాక్సిడెంట్ అయి ఆయన మరణించడం జరిగింది. ఆయన సతీమణి 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి